శవాలు అయితే కాలుతున్నాయి. ఒక్కడే కూర్చుని ఏం చేస్తున్నాడు మరి. తెలుగు బోర్డు కనిపించిందో. గంగాజలం వాటర్ పట్టుకుంటున్నారు. ఇప్పుడే వచ్చారండి గంగా హారతి ఇచ్చేవాళ్ళు, వాళ్ళే అనమాట. 100 రూపీసే పడ్డది. ఇవన్నీ ఘాట్లు తిప్పి చూపిస్తుంది అనమాట. ఏంటి జనం అంతా ఒక ఎదుర్కొన్నారు అనుకున్నారు కదా, ఇప్పుడే టైం అయిందండి, గంగా హారతి ఇచ్చే టైం అయింది అనమాట. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ నుండి 1 కిలోమీటర్ చూపిస్తుంది అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను, మన వాళ్ళు వచ్చారు కదా. ఏమైందంటే ఫస్ట్ ఆంధ్ర ఆశ్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ రూమ్స్ లేనన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఆశ్రమంలో ఏమి ఉండవు, అదే ఆశ్రమంలో ఏం కాకుండా మేము బయట ఓయో రూమ్స్ లాంటివి తీసుకుంటామని చెప్పి సో వాళ్ళు వేరే దుక్కెళ్ళి వేరే రూమ్ తీసుకున్నారంట. అదండి. సో ఈ సందులు అయితే ఏమున్నాయో చాలా బాగున్నాయి అనమాట. ఈ సందులు మొత్తం తెలుగు వాళ్ళే, చూస్తారు కదా బోర్డులు. ఇక ఏం భయపడాల్సిన అవసరం లేదండి, మొత్తం తెలుగు వాళ్ళు అనమాట. ఎవరిని అడిగినా సమాధానం చెప్తున్నారు. సో ప్రతి చోట కనుక తెలుగు వాళ్ళే ఉన్నారు ఈ ఏరియాలో అయితే మరి పర్టికులర్గా. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళ్తున్నానండి. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే సందులండి. ఈరోజు మనకి ఫోనర్స్ షాప్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎంత ఖాళీగా ఉన్న రోడ్లైనా నడిచచ్చు, కానీ ఎంత తెలియని రోడ్లైనా నడిచేస్తాను. కానీ నేను కుక్కలు ఉండే ఏరియాకి అయితే నాకు నడవాలంటే చాలా భయం అండి. నాకు కుక్క అంటే చాలా భయం అనమాట. నేనైతే ఇప్పుడు ఘాట్కి వెళ్తున్నానండి, ఏదైనా ఘాట్కి. సో అలా స్ట్రైట్కి వెళ్తున్నాను అనమాట. సో టెంపుల్కి అయితే తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం లేదు కదా, టైమింగ్స్ ఏంటో మనకు తెలియదు. సో రేపు పొద్దున్న వెళ్దాం అనుకుంటున్నాను టెంపుల్కి అయితే. ఇప్పుడు అనుకున్నాను అనమాట, ఎందుకు పొద్దుటే మార్నింగ్ వెళ్దామని. సో ఇప్పుడు ఇలా ఘాట్కి వెళ్తాను అనమాట. ఏ ఘాట్ వస్తే ఆ ఘాట్. ఒకవేళ వీలైతే మనం అక్కడ బోటింగ్ షేరింగ్లు వస్తే కనుక బోటింగ్ కూడా చేద్దాం. అదండి, మీరు చూసుకొచ్చి చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, మీకు కనిపిస్తుందా గంగా రివర్? అద్దిగోండి, మనకి ఎక్కడ చూసినా ఇలాగ టెంపుల్స్ అయితే ఉన్నాయండి చిన్న చిన్నగా. సో ఇదిగోండి ఘాట్. దీని పేరేంటో తెలియదు అనమాట, వెళ్ళి కనుక్కుంటాను. మనకి ఇప్పుడు సినిమాలో కనిపించే వ్యూ ఇది దాటిన తర్వాత ఉంటుందండి. ఇదంతా కాశీ. చాలా బాగుంది కదా, చూసారండి? అది అక్కడ బోర్డు కనిపిస్తుంది చూసారా? ఇదే అనమాట, షేరింగ్కి వెళ్తాయి అనమాట. సో ఆ బోట్లో వెళ్తే మాకు అన్ని ఘాట్లు తిప్పి చూపిస్తారు మనకి. సో నేనైతే దాని గురించి వెతుకుతున్నాను, ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు. సే హాయ్ బ్రో. థ్యాంక్ యూ. గుడ్ బ్లాగర్ ఇన్ అవర్ కంట్రీ. మీకు కనిపిస్తుంది కదా, చాలా బోటింగ్ అయితే జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ఇంక చూసారా ఇలా సింగిల్కి వెళ్తున్నారు. సో ఆ బోట్ అయితే తీసుకోకూడదండి, చాలామంది వెళ్తున్నారు చూసారా. సో అది తీసుకోవాలన్నమాట. సింగిల్కి వెళ్ళేది ఏంటంటే మనకి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. 1000 చేయొచ్చు, 1000 అంటారు, 1500 అంటారు. సో అలా అక్కడ జనాలతో వెళ్తుంది చూసారా, అది షేరింగ్ మీద అనమాట. సో మనకి అది 150 నుండి ఒక 200 మధ్యలో అయితే రావచ్చు అనమాట, ఎందుకంటే షేరింగ్ కాబట్టి. సో వీలైతే నేను బోటింగ్ చేస్తానండి, లేకపోతే రేపు చేస్తాను అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా బాగున్నది. సో ఇవన్నీ ఘాట్స్ అనమాట, ఒక ఘాట్ తర్వాత ఒక ఘాట్ కనిపిస్తుంది కదా. ఇన్ని చూసారండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కట్టడాలు. భయం ఎత్తున్నాం అది ఇట్లు చూస్తుంటే. అదనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఆ బోట్లు ఉన్నాయి కదా, నేను చూశాను,
ఆ షేరింగ్ బోట్లు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియట్లేదు, ఇటు నుండి వస్తున్నాయి అనమాట రైట్ సైడ్ నుండి. అందుకే ఇలా రైట్ సైడ్ వెళ్తున్నా. ఇప్పుడు వచ్చాం గంగా హారతి ఎక్కడైతే ఇస్తారో ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నాం అనమాట. చూపిస్తాను చూడండి. సో ఇదేనండి, ఇక్కడే ఇస్తారంట గంగా హారతి. బట్ ఇంకా టైం ఉంది కదా, 6:30కో 7కి ఇస్తారనుకుంటా. సో ఈ ఘాట్ పేరు వచ్చేసి సీతాలా ఘాట్ అండి. సో ఘాట్ పేరు అక్కడ ఉంది చూసారా, సీతాలా ఘాట్. ఈ గంగా హారతి నా బోట్ల మీద వెళ్ళి ఆ బోట్లోని చూస్తే మామూలుగా ఉండదు కదా. వీలైతే ట్రై చేస్తాను చూడడానికి అలాగా. సో ఇదంతా అండి ఇక్కడ ప్లేసు. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా బాగుందన్నమాట. ఇప్పుడే తెలిసిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఘాట్లో 5 రూపీస్ ఎక్స్ట్రా అండి. 20 రూపీస్ స్ప్రైట్ కొంటే 5 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. అంటే ఘాట్ కదా, దూరంగా సిటీకి అంతకే అనుకుంటా. సో ప్రతి దాని మీద అంతే అనుకుంటా. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చాలా మట్టుకి తెలుగు వాళ్ళే మనకి కనిపిస్తున్నారు అనమాట. చాలామంది తెలుగు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమ్మా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పి. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా నేను, గంగా హారతి సీతాలా ఘాట్లు ఇస్తున్నారండి. కాదండి, దశశ్మేధ ఘాట్ అంట. సో మీకు చూపిస్తాను చూడండి. సో అదనమాట దశశ్మేధ ఘాటు. అక్కడ ఉంది చూసారా సీతాలా ఘాట్ అని. సో అదనుకున్నాను అనమాట. కాదండి, ఇక్కడ దశశ్మేధ ఘాట్లు ఇస్తున్నారనమాట. సో ఇవన్నీ గంగా హారతి ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఘాట్లన్నీ పక్క పక్కనే ఉంటున్నాయండి. చూసారు కదా ఎంతమంది రైడ్ చేస్తున్నారో గంగా హారతి చూడడానికి. మనం ఇప్పుడే బోటింగ్ చేస్తున్నాం అనమాట. గంగా హారతి ఇచ్చే ప్లేస్ అది. మనం ఈ బోట్ ఎక్కడ పడితే అక్కడ చేసుకోకూడదండి. కొన్ని ప్లేసుల్లో ఉంటుంది అనమాట షేరింగ్ ఆటోస్ కింద. సో అక్కడ మాత్రమే అనమాట. ఇది వచ్చిన 100 రూపీసే పడ్డది. ఇవన్నీ ఘాట్లు తిప్పి చూపిస్తుంది అనమాట. కనుక మనం గంగా హారతి అయ్యే టైంకి వస్తాం. ఇంజిన్ సౌండ్కి మీకు ఏమీ వినిపించకపోవచ్చు. ఇవన్నీ ఘాట్లు అనమాట. ఇవన్నీ ఘాట్స్. ఒక్కొక్క ఘాట్కి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. మనోడు గంగాజలం పట్టుకుంటున్నాడు. సూపర్ ఉంది కదా. ఇదే హరిశ్చంద్ర ఘాట్ అండి. హరిశ్చంద్ర ప్లస్ మణికర్ణిక ఈ రెండు ఘాట్లలో శవాలను కాల్చినారు కదా. అందులో ఇది ఒకటి హరిశ్చంద్ర ఘాట్. గంగాజలం వాటర్ పట్టుకుంటున్నారు. వాటర్ సో ఇట్లో పట్టుకుంటున్నారు అనమాట. సో పట్టుకుని ఇంటికట్టుకు వెళ్తారు కదా, అదనమాట. బాగున్నదండి. బోటింగ్ కూడా బాగానే ఉంది. అక్కడ దాకా హరిశ్చంద్ర ఘాట్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ తిప్పేసిండు. సో ఇప్పుడు మనకి గంగా హారతి టైం అవుతుంది. సో గంగా హారతి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. అదనమాట. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాకబుల్ డిస్టెన్సే. చాలా బాగుందన్నమాట. పక్కన తీసుకెళ్తారు మనల్ని. ఆ పక్కన తీసుకెళ్ళడేమో. పోలీసులు ఎక్కడికెక్కడలా తిరుగుతున్నారనమాట. లైఫ్ జాకెట్స్ వేసుకోకపోతే బోట్ ఆఫ్ చేస్తారు. వేసుకోలేదు నేను. అక్కడ టెంట్లు ఉన్నాయి కదా, వాటిలో గౌరవాలు అయితే ఉంటారంటండి. మన వాడు చెప్తున్నాడు. సో అవతలకు ఉంటారా? అవతలకి అడవుల్లో వెనకాల క్యామిల్స్ ఉన్నాయా? వాటి వెనకాల అదిలే మీరు కనిపిస్తున్నాయి అక్కడ క్యామిల్స్. ఆ దెబ్బ వెనకాల ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ ఉంటారంట. సో మనకు తెలియదు, అది మనం చూడలేదు ఇప్పుడు దాకా వాళ్ళని. సో గంగా హారతి ఇచ్చే ప్లేసు చాలా బాగుంది. రైడు వీడియో ఎలా వస్తుందో తెలియట్లేదు. ఓవర్ వచ్చేస్తుంది అనుకోండి, సౌండ్ వచ్చేస్తుంది, నాయిస్ ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి సన్సెట్ అవుతుంది. సన్సెట్లో గంగా నదిలో బోట్ వేసుకుని తెలుస్తుంటే సూపర్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం మణికర్ణిక ఘాట్కి.
చూపిస్తాను అక్కడ మీకు ఎలా ఉంటుంది అనేది. సో ఇదంతా అన్ని ఘాట్స్ అండి, సూపర్ ఉంది. బోట్ జర్నీ అయితే మిస్ అవ్వకండి. సో ఇది మణికర్ణిక ఘాట్, రైట్? దిస్ ఇస్ మణికర్ణిక ఘాట్. ఇదేనండి మణికర్ణిక ఘాటు, చాలా ఫేమస్ ఘాట్ కదా, తెలిసిందే కదా మీకు. సో చాలా మంది టూరిస్టులు ఇక్కడైతే ఉన్నారు. ఏంటి జనమంతా ఒకే దిక్కున అనుకున్నారు కదా, ఇప్పుడే టైం అయిందండి, గంగా హారతి ఇచ్చే టైం అయింది అనమాట. సో అందుకే అందరూ ఒకే దిక్కున ఉన్నారు. సో అదే అనమాట, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మొత్తం అందరు ఇక్కడ ఉన్నారు, టూరిస్టులు మొత్తం ఇప్పుడే వచ్చారండి. గంగా హారతి ఇచ్చేవాళ్ళు వాళ్ళే అనమాట వచ్చారు, చూసారా? సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గంగా హారతి ఇచ్చినప్పుడు సాంగ్ ప్లే చేసి ఇస్తారండి. ఆ సాంగ్ మనం పెట్టకూడదు కాబట్టి ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. అక్కడ బోట్లు చూసారా వెళ్ళిపోతున్నాయి. ఒక టీ తాగుతున్నానండి ఇక్కడ, లెమన్ టీ అనమాట, మట్టి కుండలు వేసి ఇచ్చాడు. దీని టేస్ట్ వర్ణించలేకపోతున్నాం అనమాట, అంత బాగుంది. చుట్టూ ఈ గంగా రివరు, ఈ జనాలు, కాశీ ఫీలింగ్ సూపర్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేనంత బాగుంది. అదండి ఉప్పు వేసాడు, కొంచెం సాల్ట్ వేసాడు, కొంచెం నిమ్మకాయ పిండాడు, దాంట్లో టీ వేసాడు అనమాట. చాలా బాగుంది. 15 రూపీస్ అయితే తీసుకున్నాడు. అబ్బా సూపర్. ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించట్లేదు ఇక్కడ. ఏమైందంటే గంగా హారతి దగ్గరికి వెళ్ళాను కదా, గంగా హారతి చూసుకుంటూ వస్తుంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. అక్కడ నుండి ఆశ్రమంకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకున్నాను, 20% ఎక్కింది. సో ఇప్పుడు మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తున్నాను అనమాట, ఏమైనా చూపిద్దామని. ఏమైనా ఉంటే అక్కడ అంటే ఇంకా వచ్చేస్తాను అనమాట, వెళ్ళి పడుకుంటాను. ఆశ్రమంలో ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇవ్వండి స్క్వేర్ అనమాట, ఇలా వెళ్ళిపోతే మనకి ఎంట్రన్స్ హరిశ్చంద్ర ఘాట్. సో చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు, మనం చూసుకోవచ్చు. అక్కడ నుండి వస్తున్నాను, అంతగా జనం ఎవరు లేరు అక్కడ, శవాలు అయితే కాలుతున్నాయి. సో రేపు మార్నింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చేస్తున్నాను నేను. సో ఇక్కడ నుండి అలా వెళ్తాను సరదాగా, అన్నీ తిరుగుతాకి చాలా బాగున్నాయి. ఎట్లా ఉంటుందో వీడియో ఎలా ఉంటుందో చూద్దాం. తెలుగు బోర్డు కనిపించిందో, ఏదో టెంపుల్ ఉందండి, ఏదో పెద్ద టెంపుల్ అయి ఉంటుంది. కనుక్కోవాలి, కనుక్కుని రేపు వెళ్ళాలి ఇక్కడికి ఏంటనేది. ఆయన చూసారా అక్కడే కూర్చొని ఏం చేస్తున్నాడు మరి. ఆ సౌండ్స్, ఆ డప్పుల సౌండ్లు, ఆ వైబు చూసారా. మొత్తం తమిళ్లో రాసింది, పేరేంటో మన పేరేంటో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నైట్ వ్యూ ఎలా ఉందో.
సో ఇవన్నీ కట్టేసి ఉన్నాయన్నమాట. నార్మల్గా అయితే ఇవి నార్మల్ టైంలో అయితే మార్నింగ్ టైంలో అయితే మనం బోటింగ్ బుక్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయని మనం భయపడక్కర్లేదు. ప్రతి నువ్వు ఎక్కడ ఘాట్కి వెళ్ళినా కానీ మనకి అక్కడ నుండి అయితే మనం వెళ్ళొచ్చు. ఎలా ఉందండి నైట్ అయితే కాశీ. అక్కడ కనిపిస్తున్న పెద్ద లైట్లు ఇవి అక్కడికి వెళ్ళి అక్కడ అనమాట అక్కడ మనం వెళ్ళింది గంగాహారతి. ఇప్పుడైతే నేను ఇలా చివరికి వచ్చాను. ఇలా చివరికి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ వైబ్ ఏదైతే ఉందో ఈ హరిశ్చంద్ర ఘాట్, ఈ ఘాట్స్ ఇవి అదొక టైప్లో ఉన్నాయండి. ఒక్కళ్ళనే ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫీలింగు కొంచెం భయంగా, కొంచెం ఎగ్జైట్మెంట్గా అన్నీ తెలుసుకోవాలి కదా, అదనమాట. ఇందాక ఒక అతన్ని చూశాను నేను. ఒక అతన్ని చూశాను, అఘోర అనమాట. అతను అఘోరలా ఉన్నాడు సేమ్. ఏ కొట్టుకుంటున్నాడు, పొగ పీల్చుకుంటున్నాడు. ఎలా ఉన్నాడంటే ఇంకా అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పాను కదా అప్పుడు అనమాట. ఇది వేరే వాళ్ళకి ఏదో చెప్తున్నాడు అనమాట. సో అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది వీడియో తీద్దామంటే. అదేనండి ఇంకైతే నేను ఆశ్రమంకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆశ్రమంకి వెళ్ళి అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మంచి విషయం ఏంటంటే అండి, ఇంత దూరం వచ్చినప్పుడు అందులోకి ఇటువంటి ప్లేసులకు వచ్చినప్పుడు మన వాళ్ళు లేకపోతే కొంచెం స్కేరీగా ఉంటుంది. సో ఇక్కడ అటువంటి డౌట్ ఏం లేదండి. నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా మనకి తెలుగు వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట. ప్రత్యేకంగా ఒక ఏరియా ఉందండి తెలుగు వాళ్ళకి సంబంధించింది. ఇంత దూరం వచ్చామనే ఫీలింగ్, అదే ఆ భయం అయితే ఏదో ఉందో అది కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే పాపం ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలరా అంటే చెప్తున్నారు అనమాట, ఇలా వెళ్ళని. సో ఎవడైనా అడిగితే ఫస్ట్ మాట ఏంటంటే తిను, భోజనం చేస్తున్నాం, భోజనం చేసి అక్కడ సత్రం మంది వెళ్ళి తినే ఫుడ్కి అయితే లోటు లేదండి. ఎవడైనా బతికేచ్చు ఇక్కడ ఫుడ్. అందులోకి సత్రాలే కదా, ఫుడ్ ఎలా పడితే అలా ఉంటుంది అనుకోకూడదు. సూపర్ ఉంటుంది అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అదనమాట. ఇప్పుడు నేను దాటుకుని వెళ్ళిపోయాను నా హాస్టల్కి వెళ్ళే రూటు. సో నేనైతే ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. హాస్టల్ అని వచ్చేస్తుంది, హాస్టల్ కాదండి ఆశ్రమం. ఇప్పటికి రోడ్డు 3 సార్లు వచ్చానండి. ఈ కుక్కలే అనమాట నన్ను ఆపి. ఏమో వెళ్దామంటే భయం వేస్తుంది. ఎవరో వచ్చేదాకా ఉంటున్నాను, వాళ్ళతో పాటు కలిసి వెళ్తున్నాను. ఈ టైంలో ఇటు నుండి కూడా ఎవరు రావట్లేదు, అటు నుండి కూడా ఎవరు రావట్లేదు. పోనీ వెళ్దామంటే వస్తున్నారు, అటు నుండి వెళ్ళిపోతున్నాను నేను. గన్నం తప్పించుకున్నాను. సందులకి వచ్చండి. సందులు చాలా బాగున్నాయి. చిన్న సందులు ఇంచుకొని గ్యాప్ లేకుండా ఇల్లు కట్టారు. చూసుకోండి మరి. రోడ్డు మీద ఉంటే వాళ్ళ ఇల్లుకి డోర్లు ఉంటాయి, అలా ఉంది. చూసారు కదా ఇల్లు రోడ్డు మీద నుండి ఎంట్రన్స్ అనమాట. నేను వెళ్తున్నాను, మన ఆశ్రమంలో ఫుడ్ పెడతారు కదా, ఫుడ్ చూపిస్తుపోతున్నాను. మనమైతే హాస్టల్కి వచ్చి ఇక్కడ ఆశ్రమంకి వచ్చి ఏముందో చూద్దాం. టిఫిన్ ఉన్నదంట, ఉప్మా, పచ్చడి. మన టిఫిన్ అయితే అది ఉందన్నమాట. ఫుడ్ కూడా ఉన్నది, ఫుడ్ అయితే వేరే దుక్కుని ఉన్నది. వీళ్ళదే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. సో నేనైతే ఏం తినట్లేదండి. ఇందాక నేను దోశ తినేసాను బయట, ఆనియన్ దోశ 20 రూపీస్ అండి. ఇక్కడ తక్కువగానే ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఏం తినట్లేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను పడుకోవడానికి. మనోడు కనిపించాడు కదండి అక్కడ, ఇక్కడే కూర్చున్నాడు. సో ఇదంతా మన వాళ్ళ ఏరియానండి, చాలామంది ఉన్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రేపు వీడియో అయితే చాలా బాగుంటుంది. మణికర్ణిక ఘాట్ అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.